దావీదు అంటాడు కదా, అయ్యా నా కన్నీళ్లు చూసి నువ్వు మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. దేవుడు అంటాడు, అసలు నీ కన్నీరు చూసి నేను మౌనంగా ఉండనయ్యా. దావీదు యొక్క అమ్మా నాన్న మౌనంగా ఉన్నారు, దావీదు కన్నీళ్లు చూసి ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో. అన్నలున్నారు, 7 అన్నదమ్ములు, వాళ్ళు మౌనంగా ఉన్నారు. దావీదు బంధువర్గం అంతా మౌనంగా ఉన్నారు. అమ్మా, ఎవరు ఏమి చేయలేకపోవచ్చు. ఒక్కొక్కసారి నీ భర్తే నీ కన్నీళ్లు చూసి అర్థం చేసుకోకపోవచ్చు. ఎంతమంది లేరండి, భార్య ఏడుస్తున్నా, పిల్లలు ఏడుస్తున్నా, నా సుఖమే కావాలని త్రాగి తందనాలాడి భార్య బిడ్డల్ని గాలి వదిలేసిన తండ్రులు లేరా? ఒక కన్న తల్లి ఏడుస్తుంది, రే మిమ్మల్ని ఎలా పెంచాను రా, ఎలా చూశాను రా, నన్ను అలా వదిలేస్తున్నారేంట్రా అంటే ఆ తల్లి కన్నీరన్నా చూసి ఆ దుర్మార్గుడు ఓ పూట అన్నం పెట్టట్లేదు. ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు. నీ కన్నీళ్లు చూసి మౌనంగా వెళ్ళిపోవచ్చు, కానీ నా దేవుడు నీ కన్నీళ్లు చూసి మౌనముగా ఉండేవాడు కాదు.